అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఆపరేషన్ సింధూర్ 2.0 కొనసాగుతుంది. నిన్న రాత్రి కూడా వాళ్ళు సడన్గా అటాక్ చేస్తే మన వాళ్ళు డిఫెండ్ చేస్తారు, అక్కడికక్కడికి కొలాబ్ చేసేసారు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది ఒకవైపు ఏమో యుద్ధం జరుగుతుంటే వీళ్ళు జనాల్ని మిస్లీడ్ చేయడానికి ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తా, మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ సింధూరు సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసామనేసరికి మళ్ళీ ఎదురుదాడి అనేది జరిగింది. దాంట్లో ఒక జవాన్ కూడా చనిపోయాడు, మురళీ నాయక్ అనే వ్యక్తి. నిజంగా హ్యాట్సాప్ బ్రో, ఈ టైంలో సివిలియన్స్ కోసం నువ్వు ప్రాణాలు అర్పించావంటే చాలా గ్రేట్ థింగ్ ఇది. నిజంగా నీలాంటి ధైర్య సాహసాలకే ఏమిచ్చినా తక్కువే. ఒకటే చెప్తున్నా, మీ ఫ్యామిలీకి ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ మాట అయితే ఇవ్వగలను. మోడీ ఎవరిని కూడా అంత తేలిగ్గా వదిలిపెట్టడు. ఎదురు దాడి చేశామని సంకలు కొట్టుకునే లోపే ప్రతిదాడి చేసి వాళ్ళ తాట తీస్తాడో. ఆల్రెడీ సన్నాహాలు సిద్ధమైనవి అక్కడ. ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే స్టార్ట్ చేశారో అది అక్కడ అంతమంది వందల మంది ఉగ్రవాదులు ఊచకోత కోసినా కానీ వీళ్ళు మళ్ళీ ప్రతిదాడులు చేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు భారీ నష్టాన్ని, భారీ మూల్యాన్ని అయితే అదే తీసుకోక తప్పదు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చాలా మంది కూడా ఒకటే అంటున్నారు, మేము నాశనమైనప్పుడు పర్లేదు కానీ ఎదుట ఉన్న వాళ్ళు మాత్రం నాశనం చేయాలని అనుకుంటున్నారు. అదే ఉగ్రవాది చర్యలు అంటేనే అవి. అర్థమైందా? వీళ్ళ మూర్ఖత్వం వీడదన్నమాట. ఎప్పుడూ కూడా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళకి తినడానికి తిండి లేదు, జలాశయాలు ఆపేశారు, ఈ రకంగా అన్నీ కూడా బంద్ చేసినా కానీ నువ్వు ఇంకా మారలేదంటే నీకు బ్రెయిన్ లేదు. అంటే పాకిస్తాన్ అంటేనే టెర్రరిస్ట్ కంట్రీ అని అందరూ కూడా ఐడెంటిఫై చేసేలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఉగ్రవాదులను ప్రోత్సహించడానికి మీ కంట్రీ ముందు ఉంటుంది. ఒసామా బిన్ లాడెన్ కాంచి దావీద్ అబ్రహం ఇక్కడ చూసుకుంటే ప్రతి టెర్రరిస్ట్ని నువ్వే కొమ్ము కాసి కాపాడు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడే హతమార్చారు వాళ్ళని. కాబట్టి ఇలాంటి ఉగ్రవాదులను ప్రోత్సహించడం వల్ల మీ కంట్రీ ఎప్పటికైనా సరే ప్రమాదం పొంచుకుంటుంది. ప్రతి కంట్రీ సన్నాహమై, అంటే ప్రతి కంట్రీ పూనుకొని మీ కంట్రీ మీద అటాక్ చేస్తే మీది ఎంత కొంచెం కూడా లేదు, భారతదేశంలో సగం కూడా లేదు. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం అనేది చాలా తప్పు. వీళ్ళు ఇంకా తెలుసుకోరు. ఖచ్చితంగా దీనికి ఎదురుదాడి 2.0 సింధూర్ 2.0 ఖచ్చితంగా వస్తుంది. మోడీ వ్యూహం మళ్ళీ చూస్తారు. ఆపరేషన్ సింధూర్ అనే నేమ్ వినగానే ఫస్ట్ మీకు ఏమనిపించింది? నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే मोदी बहुत अच्छे काम कर रहे बोलकर फिक्स था उनको। जैसे उन लोग जिनकी बातों पे उन लोगों ने ऐसा टारगेट किया, उसी के हिसाब से वो बदला लेने के लिए उनका नाम भी सिंदूर नाम का लगाया है। और अपने तरफ से इंडिया से कह के है ना, कोई भी आर्मी मेंबर बॉर्डर को बिना क्रॉस करे उनको करे, पर उन लोगों का क्या है, टीम ओनली सिविल मेंबर्स को कह के करके कर रहे, पर अपने वाले इंडिया वाले कभी भी किसी भी क्या ना आम जनता के लिए हानिकारक नहीं करे। उन लोग कर रहे तो उनका रिवेंज करना, युद्ध करना, ये करना बहुत ज़्यादा ज़रूरी है। तो फिर इस ऑपरेशन को 2 लेडीज लीड लिए, तो आप कैसा फील कर रहे हो? बहुत प्राउड फील कर रहे कि काश हमें भी कुछ ऐसा कर पाने का कोई कोशिश करते मिल पाता बोलकर, जैसा बहुत अच्छा, बहुत ज़्यादा अच्छा लग रहा था. కంట్లో వాటర్ వస్తున్నాయి ఏంటి అంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం కదా. అంత ఇన్ని సంవత్సరాలకి వేరే పార్టీలు ఉండే కూడా అంత ఏం చేయలేరు. ఈసారి వాళ్ళకి చూపించిన మనం ఏం చేసుకుంటామని వాళ్ళకి చూపించనని చాలా మంచిగా అనిపిస్తుంది. అంతే. पाकिस्तान वाले ना मोदी को मार देंगे बोल के धमकी दे रहे हो, उस पे क्या बोलोगे? देखो, बोलने के वाले तो हजारों बातें बोलते, उन पे अपन कुछ बोल नहीं सकते, पर करने वाले करके दिखलाने के बाद वो मोदी में है. बाकी वालों में क्या, खाली वो बोल रहे थे नींबू मिर्ची लटका दो बोलकर राइफल को, वो बात बोलने की है. कोई बात करने के लिए, तजुर्बे पे जाने के लिए उनको बिना ट्रेनिंग और बिना वो तो कुछ करे बिना उनको नहीं हो सकता. सब चीज़ की है ना जानकारी लिए बगैर कुछ कर नहीं सकते. मोदी जी में वही बात है, सब कुछ सोचे समझ कर साजिश करना, सब कुछ बताना, उसके बाद में ही उन्होंने कुछ रिवेंज किया बोलकर. इसीलिए बीजेपी के लिए बहुत ऐसा लगता है कि वाकई में उन्होंने कुछ किया है. तो इनोसेंट पीपल को कुछ भी नहीं हुआ पाकिस्तान में, खाली टेररिस्ट को ही अटैक किया. उनका अपना वही थीम था कि सिर्फ ओनली उन्हीं के बनना, इसीलिए 9 एक ही साथ में इतने सारे कहीं पे भी जाकर अटैक हो सकता, पर किसी को नहीं हुआ. अगर उनको होता तो लोग छुप बैठते थे, नहीं बैठते थे. अपना टारगेट ही आतंकवादी था. उन लोग बोलते क्या बोलते हैं, हम आतंकवादी को कहीं की है ना पनाह नहीं देते, पर आतंकवादी को पनाह ना देकर भी उन लोग उनको नमाज पढ़कर, उनको सैल्यूट कर कर उनको विदा किए. उन लोग बोल रहे कि हम लोग कुछ नहीं करे, पर वाकई में उन लोग
बहुत अच्छा कुछ करे। అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 మన దేశ సరిహద్దులు కొనసాగుతూనే ఉంది. సో ఇప్పటికే నిన్న నైట్ కూడా సడన్ గా పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు కూడా దాన్ని మన వాళ్ళు డిఫెండ్ చేశారు. సో అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మన వాళ్ళు వారు కావాలని కోరుకోవడం ముందుగా, ఎందుకంటే పాకిస్తాన్ ప్రజల్లో వచ్చి అక్కడ కూడా ప్రజలు ఉన్నారు కదా, జస్ట్ ఈ టెర్రరిస్ట్ అటాక్స్ వల్ల మనం వాళ్ళపైన జస్ట్ వాళ్ళని డిపెండ్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది జరగాలని చెప్పి మనం ఏదో వాళ్ళని నాశనం చేయాలని చెప్పి మనకి లేదనమాట. సో జస్ట్ వాళ్ళు కావాలని ఇక్కడ మన కాశ్మీర్లో ఉన్న ప్రజలను కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కానీ డిస్టర్బ్ చేయడము, దానివల్ల మనం డిపెండ్ చేస్తున్నాం కానీ మనం వార్ చేయలేదన్నమాట. మనం రియల్గా అనుకుంటే జస్ట్ ఒక 2 daysలో పాకిస్తానే లేకుండా చేయగలుగుతాం అనమాట. అన్న ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని కొంతమంది సోషల్ మీడియాలో అంటే జనాల్ని మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అంటే తప్పుదో పట్టిస్తున్నారు న్యూస్ అంతా కూడా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఏదో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పి అలా కాకుండా అసలు ఇండియా రియల్గా ఏం చేస్తూ ఉండి ఎక్కడ ఏం జరుగుతూ ఉండని చెప్పేసి అది అబ్జర్వ్ చేయాలన్నమాట. ఏదో న్యూస్ వచ్చేసింది బయట వచ్చేసిందని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పేసి అలా కాకుండా కరెక్ట్గా దాన్ని తెలుసుకొని మాట్లాడాలి ముందుగా. అట్లా జరిగితే కొంచెం బాగుంటుంది అనమాట. అన్న ఇప్పుడు మనము దీన్ని అంటే యుద్ధం చేయకుండా శాంతియుతంగా ఉండాలని మనం అనుకుంటున్నాం, అయినప్పటికీ కూడా వాళ్ళు ఎదురుదాడులు చేస్తూనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మన మోడీ గారు ఏ విధంగా సమాధానం చెప్తారనుకోవచ్చు? అంటే ఎవరికైనా ఒక పేషెన్స్ అనేది ఉంటుందన్నమాట. జస్ట్ చూస్తాం అనమాట, ఎంత మన వల్ల వీలైతే అంత చూస్తాం అనమాట. వన్స్ ఆ పేషెన్స్ అనేది దాటిపోయిందంటే ఖచ్చితంగా వారు భయంకరంగా ఉంటుంది. అన్న నమస్తే అన్న. హాయ్ అన్న నమస్తే. ఆపరేషన్ 2.0 ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. సో నిన్న వాళ్ళు కూడా అటాక్ చేసినప్పటికీ కూడా మన వాళ్ళు ఏమాత్రం కూడా మనకు అంటే వాటిని మధ్యలోనే ధ్వంసం చేయడం జరిగింది. సో మీరు ఏం చెప్తారు దీంట్లో? ఇప్పటికే ఈ ఘటనలు చూసైనా కూడా ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటిది అనేది పాకిస్తాన్ కాదు ప్రపంచానికి తెలిసేలా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఆర్మీ. అన్న ఇప్పటికీ ఒకవైపు ఏమో యుద్ధం జరుగుతుంటే కొంతమంది సోషల్ మీడియాని అదుగునా తీసుకొని అంటే ఇష్టారీతిన వాళ్ళకు ప్రజల్ని మిస్లీడ్ చేసే అవకాశం ఇస్తున్నారు. సో ఈ విధంగా చేయడం కరెక్టే అంటారా? తప్పకుండా అండి. అందుకే ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారు కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారు కానీ పదే చెప్తూ వస్తున్నారు, ఇలా సోషల్ మీడియా వాడుకుంటూ దేశానికి ఆపోజిట్గా పోస్టులు పెట్టే ఎవరైనా కూడా వాళ్ళు దేశద్రోహులుగా మిగిలిపోతారు. అలాంటి వారు ఈ దేశాన్ని వదిలేసి పోతే మంచిదని పర్టికులర్గా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. సో తప్పకుండా ఇలాంటి పోస్టులు పెట్టే వారిపైన దేశద్రోహం కేసు అయితే నమోదు చేయడం జరుగుతుంది. దానికి తగిన శిక్షలు కూడా అనుభవించడం జరుగుతుంది వాళ్ళు. అదేవిధంగా మనం క్రికెట్లో అంబటి రాయుడు గారు కూడా ఇలాంటి ఏదో పోస్టు గుడ్డిగా పెట్టారు. కన్ను తీసుకుంటూ పోతే ఈ దేశం ఏమవుతుందని అంటున్నారు. ఒకటి అండి, మీరు మంచి క్రికెటరు, ఈ దేశానికి కావాల్సిన ముఖ్యులలో మీరు క్రికెటర్స్ ఒకటి, సినిమా స్టార్స్ ఒకటి, పొలిటీషియన్స్ ఒకటి, అలాంటి వారు కూడా గుడ్డిగా పోస్టులు పెట్టడం అనేది చాలా బాధాకరం. ఈ దేశం పట్ల మీరు మన దేశం కోసం కష్టపడి క్రికెట్ ఆడతారు, అలాంటి మీరు దేశం గురించి మంచిగా ఆలోచించి మంచి పోస్టులు పెట్టాలి. ఎందుకంటే కన్ను తీయడం కాదండి, యుద్ధంలో దిగిన తర్వాత చావో రేవో అనేది మాత్రమే ఉంటుందండి, దయా కరుణ జాలి అనేవి ఉండవు. ఇది యుద్ధం యొక్క రాజనీతి. అది మీకు తెలిసి కూడా మీరు ఇట్లాంటి పిచ్చి పోస్టులు పెట్టడం మంచిది కాదండి. ఏదేమైనప్పటికీ కన్ను అని కాదండి, వాళ్ళు మన కన్ను పొడుస్తుంటే మనం చూసుకుంటుందామా? ఇంత మానవత్వం లేకుండా మీరు కూడా పెట్టడం అనేది సరికాదు. ఎందుకంటే ఇంతమంది భారతీయులు చనిపోతే అందులోని భార్య నుండి పిల్లలు ఉంటే నువ్వు ఇట్లనే మాట్లాడతావా? సో ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా మారి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులను హతం చేద్దామనే ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారికి మనం గట్టి నినాదం ఇచ్చి ఆయనను ముందుకు సాగించేలా చేద్దాం.